మెటీరియల్ ఓవర్‌లోడ్ అయిందని ఎలా చెప్పాలి మనం? సార్ చెప్పండి. ఒక మెటీరియల్ హ్మ్. ఎక్కువ సార్ ఒక సపోర్ట్ మెటీరియల్ కి ఎక్కువ డ్యూటీ ఉంటే దాన్ని ఓవర్లోడెడ్ మెటీరియల్ అంటాం సార్. అంతే. సార్ చెప్పండమ్మా. ఈ థర్డ్ చాప్టర్ సెకండ్ చాప్టర్ థర్డ్ చాప్టర్. ఇక్కడ అందుకే థర్డ్ అని ఓకే రాసింది. సార్ ఇంకా 2 ఓకే చాప్టర్స్ అయితే అయిపోతుంది కదా సార్? లేదు ఉన్నాయిలెండి. సార్ మీరే కదా సార్ రివర్స్ చెప్తున్నా అన్నారు. అవును. 15థ్ వరకున్నాయి. ఓకే అదే 15 నుంచి రివర్స్ చెప్తున్నా అన్నారు కదా సార్. ఇది అంటే ఇంకా 2 ఉన్నాయా? అహా! లేదు. మనం 15 నుంచి స్టార్ట్ చేసాం కాబట్టి ఇంకా 14థ్ వరకు కంప్లీట్ చేయాలి మనం. ఓకే అదే అంటే అది వేరేది ఇది వేరేదా సార్? హ్మ్. ఇది బేసిక్, అది అడ్వాన్స్డ్. ఓకే. ఇలాగా ఓవర్‌లోడ్ అయిన మెటీరియల్‌ని మనం ఎలా ఫైండ్ ఔట్ చేసుకోవాలనేది అండ్ అలాగే ఓవర్‌లోడ్ అయిన మెటీరియల్‌ని ఎలాగ మనం డిస్ట్రాయ్ చేయడం అనేది ఇక్కడ నేర్చుకుంటాం. సో, ఒక మెటీరియల్ అనేది 2 కంటే 1 కంటే ఎక్కువ టాస్క్‌ని చేయాల్సి ఉంటుందనుకోండి. అంటే అంటే ఎక్కువ ఎట్లా డ్యూటీస్‌ని సార్? ఆహా! అంటే పాన్ ఒక దానికి సపోర్ట్ ఇచ్చుకుంటూ ప్రమోషన్ చేయాలి అంటే అది గూడా అంతేనా సార్? అలా అని కాదు. ఇప్పుడు ఒకవేళ ఏదైనా ఒక నైట్‌ని తీసుకోండి. ఇప్పుడు క్వీన్‌కి సపోర్ట్ ఇవ్వాలి. ఇంకొక ఎక్స్‌ట్రా ఒక స్క్వేర్‌ని కంట్రోల్ చేసుకోవాలి. లేకుంటే ఒక కింగ్ ఉందనుకోండి. ఒక మెటీరియల్‌ని కంట్రోల్ సపోర్ట్ చేసుకుంటూ ఇంకొక ఇంపార్టెంట్ స్క్వేర్‌ని కంట్రోల్ చేసుకోవాలి. సో, ఇలాగా ఓకే సార్. ఒకే మెటీరియల్‌కి డ్యూటీస్ అనేవి ఉందనుకోండి ఎక్స్‌ట్రాగా ఒకటి కంటే, అప్పుడు హ్మ్. ఏదైనా ఒకదాన్ని వదిలేయాల్సి ఉంటుంది. ఎందుకు సార్? మనం ఫోర్స్ చేస్తాం కాబట్టి ఫోర్స్‌డ్ మూవ్. ఓకే సార్. సో, ఇలాగ మనం ఫోర్స్‌డ్ మూవ్ చేసుకుంటాం కాబట్టి ఏదైనా ఒకదాన్ని వదిలేసి ఒకదాన్ని మాత్రమే అది ఫిక్స్ అయిపోయి ఉంటుంది. అప్పుడు ఏదైతే వదిలేసిందో ఆ ఒక్క స్క్వేర్‌ని మనం ఆక్యుపై చేసుకోవచ్చు. లేకుంటే కంప్లీట్‌గా ఈ ఓవర్‌లోడ్ అనే మెటీరియల్ మనం తీసేసామనుకోండి. డిస్ట్రాయ్ చేయడమైనా ఆ! కానీ, లేకపోతే రిమూవ్ చేయడమైనా గాని సార్ చేశామనుకోండి. మీ వాయిస్ వినపడట్లేదు. మీ నెట్వర్క్ నో ఇష్యూ సార్ మళ్ళీ వినపడుతుంది. మీ దగ్గర నెట్వర్క్ ఇష్యూ మళ్ళీ స్టార్ట్ అయినట్టుందమ్మా. సో, ఇలాగ మీరు చూసుకుంటే హ్మ్. హ్మ్. ఓకే. ఒక్కసారి ఫస్ట్ గేమ్ ఒకసారి చూడండమ్మా. సార్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా సార్. అంత ఓవర్‌వ్యూ పైపైన మాత్రం అలా తీసుకెళ్తానంతే. ఇక్కడ ఓవర్‌లోడ్ అయిన మెటీరియల్‌ని మనం ఈజీగా ఫైండ్ ఔట్ చేసుకోవచ్చు. ఓవర్‌లోడ్ అయిన మెటీరియల్ ఏంటి? హ్మ్. బిషప్ సార్ బిషప్. బిషపేనా? ఎందుకు బిషపే ఎందుకు? సార్ ఆ బిషప్ ఆహ్, రుక్‌ని కంట్రోల్ చేసుకుంటుంది. ఇంకా హ్మ్. రుక్‌ని కంట్రోల్ చేయట్లేదే. ఇప్ రుక్‌ని యెస్ సార్. సో, ఇలాగ 2 రూక్స్ అనేవి సింపుల్‌గా సార్ చెప్పండమ్మా. బిషప్ బిషప్ చెక్ బిషప్ జి ఆహ్, తెలి ఓకే. వదిలేయండి. నేను చెప్తాను. సో, ఇప్పుడు బిషప్ అనేది రుక్ అనేది ఈ G2లోకొచ్చి చెక్ డెలివర్ చేయకుండా ఆపేస్తుంది. ఎస్ సార్. సో, ఈ యెస్ యొక్క సార్. మెటీరియల్ అనేది హ్మ్. సార్ మనకు ఒక ఐడియా ఉంది. సార్ చెప్పండమ్మా. నేను చెప్పొచ్చా సార్? మూవ్ క్వీన్ చెప్పొచ్చా సార్? H3, సార్ QH3, సార్ నేను చెప్తాను సార్. QH3, వెయిట్. క్వీన్ QH3, హెచ్3 క్వీన్ సార్ క్వీన్ G4 Queen H3. సార్ ఓకే. క్వీన్ G4 H3లో ప్లేస్ చేసుకుంటే ఏమవుతామా నెక్స్ట్ మూవ్‌లో ఇలా క్యాప్చర్ చేయొచ్చు అంటారా? ఇంకా రుక్కుని కూడా క్యాప్చర్ చేయొచ్చు అవును సార్. కానీ మనం ఆ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని డైవర్ట్ చేయడమైనా కానీ, డిస్ట్రాయ్ చేయడం గాని ఏదైనా ఒకదాన్ని చేస్తే సరిపోతుందమ్మా.
ఇప్పుడు సార్ నేను నెక్స్ట్ ఒకటి చెప్పాలి సార్ చెప్పండి. క్వీన్ ఆన్ G4 బిషప్ క్వీన్ క్యాప్చర్ చేస్తాం సార్. నెక్స్ట్ ఇప్పుడు మూవ్ లో బిషప్ సార్ నో మూవ్ బిషప్ క్యాప్చర్ అండ్ నెక్స్ట్ రుక్ ఆన్ G2 హ్యాష్ G2 ప్లస్ అండ్ దెన్ కింగ్ మూవ్ అవుతుంది, మళ్ళీ చెక్, మళ్ళీ ఎస్కేప్ అవుతుంది, చెక్ మేట్ ఈసారి. చెక్మేట్. సో ఇలాగ ఓవర్లోడ్ అనే మెటీరియల్ మనం డైవర్ట్ చేస్తే చాలు. లైక్ ఇక్కడ మనకు G2 అనే స్క్వేర్ ని కంట్రోల్ చేసుకోవాలి మనం, మనం ఆక్యుపై చేసుకోవాలి. ఆ స్క్వేర్ ని ఆపరెంట్ కంట్రోల్ చేసుకున్నారు కాబట్టి మనం దాన్ని డైవర్ట్ చేస్తున్నాం సింపుల్. ఆ గేమ్ కాకుండా నెక్స్ట్ గేమ్ పెడతారా? బేసిక్ గా ఒకటి మాత్రమే మీకు ఇంట్రొడ్యూస్ చేయడానికి స్టార్ట్ చేశాను. దాని తర్వాత మళ్ళీ మనకు ఏదైతే మనం స్టార్ట్ చేసుకోవాలో అక్కడికి వెళ్ళిపోతాం. హమ్మింగ్ లేదు సార్ జిష్ణు. సార్ ఎవరి దగ్గర నుంచి హమ్మింగ్ చేస్తున్నారు సార్? మన సార్ నేను జిష్ణు చెప్పచ్చా? వద్దులే ఉండండి. సార్ నేను చెప్తాను సార్. ఎవరు చెప్పండి, నేను చేసుకుంటానులేండి. సార్ ఒక్కటే సార్ మాకు ఇచ్చారు సార్ ఛాన్స్. ఒకసారి మిగతా వాళ్ళందరూ ఆగిపోతున్నారు అందుకని ఎవరికి ఇవ్వట్లేదు. ప్లీజ్ సార్. యా, సో ఇక్కడ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది టాపిక్ అనేది. సో ఒకసారి చూసుకుంటే an important skill is being to able to spot which piece is overloaded. అంటే మనం చెక్మేట్ డెలివరీ చేసుకోవడం కంటే ముందు ఆ ఓవర్లోడ్ అయిన మెటీరియల్ ఏ మెటీరియల్ ఓవర్లోడ్ అయింది అని మనం ఐడెంటిఫై చేయాలి. సో అలా ఐడెంటిఫై చేసినప్పుడే కదా మనం ఓవర్లోడ్ అయిన మెటీరియల్ అటాక్ చేసుకోవడం లాంటివి చేస్తాం మనం. సో ఈ యొక్క మెటీరియల్ ఒక్క నిమిషం ఉండండి. ఎవరు వచ్చింది ఇప్పుడు? సార్ నేను చెప్పచ్చా? వద్దులే ఉండండి అమ్మా, నేను చేస్తాను. ప్లీజ్ వద్దండి, చేస్తాను నేను. సో మనం ఏదైతే ఓవర్లోడ్ అయిన మెటీరియల్ ని ఎలా ఫైండ్ అవుట్ చేసుకుంటాం, ముందు ఇక్కడ ఓవర్లోడ్ అయిన మెటీరియల్ ఒకసారి చెప్పండి. ఇప్పుడు వైట్ అని ఇప్పుడు వైట్ చెక్ మెటీరియల్ చేసుకోవడానికి చూసుకుంటుంది, లైక్ ఫర్దర్ గా ఒక మెటీరియల్ అడ్వాంటేజ్ గెయిన్ చేసుకోవడానికి చూస్తుంది. సో ఏ మెటీరియల్ అడ్డుగా ఉంది అక్కడ ఫర్దర్ గా కంటిన్యూ అవ్వకుండా ఐడెంటిఫై చేయండి ఒకసారి. ఏ మెటీరియల్ ఎక్కడున్న రుక్కు? E8 లో ఉన్నాయి. యా, E8 లో ఉన్న రుక్ అనేది ఇప్పుడు మనకు ఓవర్లోడ్ అయిన మెటీరియల్ అంటారు. ఎందుకు? సో ఒకవేళ క్యాప్చర్ చేస్తే క్వీన్ క్యాప్చర్ చేస్తుంది. మనం ఒకవేళ క్యాప్చర్ చేసుకుంటే క్వీన్ రీక్యాప్చర్ చేసుకుంటుంది. అండ్ క్యాప్చర్ చేయడం కాకుండా ఫర్దర్ గా మనం అటాక్ చేయకుండా ఆపుతుంది ఏమైనా. సో బ్లాక్ కి అటాక్ చేసుకోవాలి మనం. ఓకే సార్. ఇప్పుడు ఓవర్లోడ్ మెటీరియల్ ఏంటి? ఈ మెటీరియల్ అసలు ఏం చేస్తుంది? రుక్ ఏం చేయట్లేదు. చెప్పండి అసలు ఓవర్లోడ్ అయిన మెటీరియల్ ఏంటి? పౌన్. సో నేను చెప్పచ్చా? చెప్పండి, రైట్ నోటేషన్ చెప్పండి మీరు.
H4 Knight అసలు on H4. మీరు ఇంకా అప్పటి నుంచి ఐడెంటిఫై చేయట్లేదు ఓవర్లోడ్ మెటీరియల్ ఏంటో. Sir, knight on H4. ఓవర్లోడ్ అనే మెటీరియల్ ఏంటి అసలు? Sir, queen, sir. Rook, sir. క్వీనా రుక్కా? Queen, sir. Rook. ఓవర్లోడ్ మెటీరియల్ అంటే ఏంటి? ఎక్కువ డ్యూటీస్ ఉండడమే కదా. Yes, sir. ఈ రుక్ ఏం చేస్తుంది? ఓన్లీ ఒక స్క్వేర్ మాత్రం క్వీన్ సార్, కంట్రోల్ క్వీన్ చేస్తుంది. సార్. Queen. సార్ క్వీన్ ఏం క్వీన్ చేస్తుంది? సార్. క్వీన్ ఏం చేస్తుంది? పాన్ని క్యాప్చర్ ఒక పాన్ని Support సపోర్ట్ చేస్తుంది, ఇస్తుంది, knight నైట్ కి కి సపోర్ట్ support ఇస్తుంది, చేస్తుంది. రుక్ కి నైట్ support కి చేస్తుంది. ఇంకొక పాన్కి. ఇప్పుడు ఈ యొక్క క్వీన్ ఇక్కడ నుంచి తీసేస్తే మనకు మొత్తం మిగతావన్నీ పోయింది ఈజీగా సార్. Sir, so NH4 పెట్టండి, sir. NH4 ప్రిపేర్ చేస్తే NH4. Yes. సో ఆపోనెంట్ నైట్ ఇలా ప్లే చేసుకుంటే అప్పుడు ఏం చేస్తారు? Okay, sir. లైక్ ఏం చేస్తాను అడుగుతున్నాను అంతే, లైక్ క్యాజువల్ వన్. సో మనం ఓవర్లోడ్ అనే మెటీరియల్ డిఫ్లెక్ట్ చేయాలంటే సార్ సార్ క్వీన్ క్యాప్చర్. మన క్వీన్ కూడా వెళ్ళిపోతుంది. మీరు ఓవర్లోడ్ మెటీరియల్ ఏంటి? క్వీన్ అని ఫైండ్ అవుట్ చేశారు. ఇప్పుడు ఆ మెటీరియల్ ఏదైతే ఉందో మీరు డిస్ట్రాయ్ చేయాలి, అంటే క్యాప్చర్ చేసుకోవాలి. లేకపోతే మీరు ఏదైతే ముందుకు వెళ్తున్నారో ఆ స్క్వేర్ ని క్వీన్ కంట్రోల్ చేసుకోకుండా ఆపాలి ఫస్ట్ థింగ్. Sir, నన్ను ఒక పని చేయొచ్చు, sir. చెప్పండి. So, ఒకవేళ పాన్ మూవ్ చేసుకుంటే మనము E7 పెట్టండి, sir, ఒకసారి. E7. E7 లో ప్లేస్ Not చేసుకుంటే రుక్ queen, sir. Not queen, sir. Pawn, sir. ఓకే E7. So, next step లో queen E6, sir. క్వీన్ E6 అంటారా? Black queen కాదు, sir. White queen E6. ఓకే, వైట్ క్వీన్ E6 కి వస్తే Exchange. ఓకే అలా అంటారా? సార్ దానికన్నా రుక్కు పెడితే ఇంకా చెక్ కూడా, sir. చెక్ కూడా, sir. చెక్ కూడా, sir. ఎందుకు చెక్ ఎందుకు అవుతుంది? ఇదే బెస్ట్ మూవ్, sir. Queen E6 ప్లస్. సార్ దానికన్నా రుక్కు పెట్టండి సార్. రుక్ ఎక్కడ? సార్ పాన్ మూవ్ చేయండి సార్. E7 పాన్. ఓకే, తర్వాత వైట్ ఒకవేళ ర్యాండమ్ మూవ్ చేసింది అనుకో, ర్యాండమ్ మూవ్ కూడా మీరే చెప్పాలి. కిషన్ మీరున్నారా? సైలెంట్ గా ఉన్నారు. ఉన్నాను సార్. ఓకే, మరి రెస్పాన్స్ ఏమి ఇవ్వట్లేదు. థింక్ చేస్తున్నా సార్. క్వీన్ క్యాప్చర్ చేస్తే డైరెక్ట్ గా ఎలా క్వీన్ క్యాప్చర్ చేద్దామంటారు? లైక్ ఫోర్స్డ్ మూవ్స్ ఏమైనా ఉన్నాయా? ఎనీ ఫోర్స్డ్ మూవ్? ఫోర్స్డ్ మూవ్ ఉంది సార్, కానీ ఐ థింక్ ఇట్స్ నాట్ గోనా బి నైస్. రుక్ క్యాప్చర్ ఫోర్త్ మూవ్ ఉంది సార్. Sir, E7 పెట్టి queen E6 ప్లస్ బెటర్, sir. E7 లోనే ప్లేస్ చేయాలంటారా? అలా కాకుండా చెక్ డెల్ చేయడం లాంటివి ఏమైనా ఉన్నాయా? సార్ ఐ థింక్ ఇట్స్ వేస్ట్ సార్. క్వీన్ F7 పెడితే క్వీన్ F7. F7 చెక్. Q cross అప్పుడు F7. క్వీన్ క్యాప్చర్. క్వీన్ క్యాప్చర్, Pawn capture. పాన్ క్యాప్చర్. అన్చెక్. తర్వాత క్యాప్చర్ సార్. K cross F7. Check, sir. రుక్ క్రాస్ H5. సార్ రుక్ క్రాస్ H5. Rook cross H5. అండ్ దెన్ అటాక్ చేసుకోవడానికి ఆపోనెంట్ కూడా వస్తారు కదా. నెక్స్ట్ మూవ్ లో మనం ఏ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్, ఈ మూవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ మూవ్. ఎస్ సార్. Yes, sir. సో బ్లాక్ కూడా అటాక్ చేసుకుంటారు కాబట్టి
సింప్లీ రూక్ ఆన్ e2. సార్ రుక్ అనే E2 చేస్తే మనం ఒక ఫస్ట్ థింగ్ సార్ చెప్పండి. 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 నైట్ నైట్ రుక్ ఉంది సార్, కాకపోతే సపోర్ట్ ఉంది. నైట్ అనే E5 ప్లస్ e5 ప్లస్ చేస్తాం. రూక్ క్యాప్చర్ అండ్ రీక్యాప్చర్ అంటారు. చెక్, నో ప్రాబ్లం. మనకే కదా అడ్వాంటేజ్ రూక్ ఏ హెడ్ గా ఉంటాం. సార్, మనకే కదా అడ్వాంటేజ్. అవును, పైన కానీ క్యాప్చర్ చేయొచ్చు సార్. చేయకపోతే అవును సార్, చేయకపోతే చేయకుండా కింగ్ మూవ్ చేస్తే వేరే మూవ్ చేసుకొని ఇలాగే చెక్ డెలో చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంకా ఎస్ సార్, అదే సార్. సార్ ఒకవేళ జస్ట్ కింగ్ ఏమో D7 లో ఉండండి, నైట్ ఏమో F6 లో ఎక్స్చేంజ్ అయ్యి ఉంటే ప్లేసెస్ బాగుండేది సార్. సార్ చెప్పండి. ఫిఫ్త్ మూవ్ వెళ్ళండి సార్. ఓకే, ఒకవేళ కింగ్ అటాక్ నైట్ అటాక్ చేయడానికి E6 వస్తే ఓకే, ఇప్పుడు మనం RE5 చెక్. రుక్ ఉంది కదా, R5 రుక్ క్యాప్చర్ చేస్తారు కదా. మనం నైట్ అటాక్ ఒక పౌన్ మనకి ఎలా అడ్వాన్స్ వస్తుంది? మాత్రమే, కౌంట్ పౌన్ మాత్రమే ఉండిపోతుంది. అంతే సార్. రుక్ హీట్ వచ్చిన తర్వాత ఏం చేద్దామంటారు? వాళ్ళకి ఒక పానే హెడ్ ఉందంటే సార్. రుక్ హీట్లోకి వచ్చిన తర్వాత వైట్ నుంచి ఏ కైండ్ ఆఫ్ మూవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు? సార్ రూక్ F5. సార్ R5 చెక్. h4, సార్ రుక్ h4 అన్సపోర్టెడ్ పవన్ ని అటాక్ చేసుకోవడానికి. నెక్స్ట్ మూవ్ లో మన పవన్ ఏదైతే ఉందో అన్సపోర్టెడ్ లైక్ బ్యాక్వర్డ్ పవన్ ని క్యాప్చర్ చేసినట్టు అప్పుడు పక్కా చేస్తారు సార్. ఈ మూవీ పక్కా చేస్తారు. B5 చేస్తారు సార్. B5 B5 పవన్ అడ్వాన్స్ అంటారా? ఎస్ సార్. సార్ ఇప్పుడు Yes, sir. R క్రాస్ A4 చేయండి సార్. ఓకే, రైట్ నౌ ఇట్స్ బ్లాక్ టర్న్. h4 అయిపోయిన తర్వాత and then we can expect R cross B2, R cross R B2 క్రాస్ A4 and then R cross A4. వచ్చేస్తుంది దగ్గరికి, ఎందుకంటే దీన్ని సపోర్ట్ ఇవ్వాలి కదా. ఓకే సార్, జస్ట్ కాల్ మనం సార్ ND4 చెక్. ఎన్ D4 చెక్. ND4 చెక్ సార్. చెక్ ఓకే, కానీ సార్ నేను చెప్పే లోపే తను చెప్పేసారు సార్. నోటేషన్ చెప్పాలి, పర్లేదు మీరు చెప్పినా కానీ. ఓకే, లైక్ కానీ మనం కూడా అడ్వాన్స్ చేసుకోవచ్చు కదా మన మెటీరియల్స్ ని. ఎస్ సార్. ఇటువైపు ఏదైతే సార్ ఒక పాన్ మూవ్ చేయండి సార్. ఈ పౌన్స్ ని మూవ్ చేయట్లేదు, కింగ్ సెట్ పవన్ ని మూవ్ చేసుకుంటాను ఇటువైపు. వై సార్? ఫర్దర్ 2 స్క్వేర్ అడ్వాన్స్ చేసుకొని తర్వాత ఇటువైపు 2 ఉన్నాయి కాబట్టి మన నైట్ ఎక్స్ట్రాగా ఉంది. ఎనీ వన్ ఆఫ్ ద మెటీరియల్ ని అటాక్ చేసుకుంటాం. ఎస్ ఇప్పుడు ఈ సార్. పవన్ అడ్వాన్స్ అయింది అనుకోండి, సార్ ఈ స్క్వేర్ లో ఇప్పుడు ప్లేస్ చేసి కింగ్ E7 పెట్టండి సార్. కింగ్ E7 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, E7 అవ్వదు సార్, అది అయితే అనుకోండి. ఓకే, నైట్ ఫోర్స్ అంటారా? NF5 ప్లస్ అనుకున్నాను సార్. ఓకే, F5 లోకి వెళ్ళిపోదు కామా. ఓకే, సార్ లైక్ నైట్ మీరు అలా E5. ఇదిగోండి ఇలా చేసి ఇక్కడ నుంచి ఇలా చేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే. ఓకే సార్, ఒకసారి ట్రై నైట్ చేద్దాం. E5 పెట్టండి. సార్ దాని బదులు ఇంకో మూవ్ ఉంది సార్. చెప్పండి. మీరు ND4 పెట్టండి. 2 మూవ్స్ సార్. ND4 పెట్టండి. ND4 సార్ రుక్ ఏం చేస్తుంది సార్? రుక్ ఏం లేదు, క్యాప్చర్ చేసి అలాగే ఉండిపోయింది. ఇప్పుడు కింగ్ దగ్గరకు వస్తుంది. ఒకవేళ మీరు అటాక్ చేయడానికి ముందుకు వెళ్తే కింగ్ దగ్గర సార్, వస్తుంది కాబట్టి మీరు క్యాప్చర్ చేయలేదు. రుక్ చేస్తే సార్ ఇప్పుడు మనకి రుక్ ఏం థ్రెట్ గా లేదు కదా సార్. లేదు, మనం మన రుక్ ని అడ్వాన్స్ చేసుకోవడం బెస్ట్ కదా సార్. ఇక్కడ ఇదే స్క్వేర్ అంటారా?
సార్ ఇప్పుడు It's not that, sir. king e7 కాకుండా Sir, why can't you go to check, sir? Check kada. Like this one, huh? Yeah, or you could move forward with a knight. Knight on a e5. కానీ నెక్స్ట్ ఫర్దర్ గా అడ్వాన్స్ అయిపోతే ఈ 2 పౌన్స్ లో ఎనీ వన్ ఆఫ్ దాని మెటీరియల్ ని అటాక్ చేసుకుంటుంది పౌన్ ని. Sir, can మనకి advantage ఉంటుంది, sir. సార్ ఒకవేళ అడ్వాన్స్ అయితే కంపల్సరీ త్రీలోనే చేసుకోకుండా మనము r6 పెట్టచ్చు కదా సార్. ఓకే A6 కానీ 8 అంటారా? కాకుండా ఇంకోటి ఉంది సార్. నాట్ a6 సార్ a7 ఓన్లీ ఓకే సార్ A7 ఇది ప్రిపేర్ వినండి సార్ చేసుకోండి. ఒకసారి. చెప్పండి. మీరు ఇందాక చెక్ పెట్టడానికి 2 మూవ్స్ చూపించారు కదా సార్, D4 ఇంకా F5. D4 F5 కాకుండా D4 C5 పెట్టండి సార్. సరే C6 ఓకే ఓకే పాన్ కూడా క్యాప్చర్ చేసుకొని చెక్ పెట్టచ్చు. పౌన్ అడ్వాన్స్ అవుతుంది. ఓకే పాయింట్ 1 కాకుండా చెక్ పెట్టచ్చు. సో రెగ్యులర్ గా అయితే ఇప్పుడు మనకి H4 మూవ్ అయిపోయిన తర్వాత గేమ్ అనేది కంప్లీట్ చేశారు. మీతో ఇక్కడ గేమ్ కంప్లీట్ చేయించాను వితౌట్ నోటేషన్. ఇవే మూవ్స్ అక్కడ మీరు చూసుకుంటే. సో ఇక్కడ బ్లాక్ రిజైన్ చేశారు ఈ పర్టికులర్ ఈ మూవ్ దగ్గర. సో మీరు ఈ గేమ్ ని నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ అయ్యే లోపు మీరు గేమ్ ఎండ్ చేసి నాకు పంపించాలి. చెక్ మేట్ చేసి పంపించాలి. సార్ అట్లా కరెక్ట్ గా చెప్పాం సార్. మీతోనే చేపించాను కదా. సార్ వైట్ చెక్ పెట్టాలి, బ్లాక్ చెక్ పెట్టాలి. ఇప్పుడే చెప్పాను సార్. ఆల్రెడీ వైట్ బ్లాక్ రిజైన్ చేశారు. సో మీరు వైట్ కి బ్లాక్ కి డెలివరీ చేయాలి వైట్ మెటీరియల్ తోని. వైట్ చెక్ పెట్టాలి సార్. ఓకే సార్. అవును వైట్ చెక్ మెట్ డెలివరీ చేయాలి. సార్ హౌ కరెక్ట్ సార్? కరెక్ట్ వచ్చే వరకు మీతోనే చేపించాను. ఓకే సో ఇప్పుడు మీరు చూసుకుంటే ఈ ఫస్ట్ మూమెంట్ దగ్గర దిస్ వన్ సార్ కరెక్ట్ అంత కరెక్ట్ వచ్చేటట్టు ఎలా సార్? మీరు థింక్ చేస్తే వచ్చేస్తుంది, పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదుగా. సరే ఒకసారి చూడండి. ద బ్లాక్ ఈస్ హోల్డింగ్ ద పొజిషన్ డ్యూ టు ఇస్ క్వీన్. ఇక్కడ బ్లాక్ ఆ క్వీన్ పొజిషన్ ని హోల్డ్ చేసింది ఇక్కడ మనకు G6 అనే స్క్వేర్ లో. ఎందుకు? ఇట్ ప్రొటెక్ట్స్ ద బోత్ రుక్ అండ్ ద నైట్. రుక్ ని అండ్ నైట్ ని రెండింటిని ఇప్పుడు ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో అందుకే ఇక్కడ క్వీన్ అనేది ఈ పొజిషన్ దగ్గర హోల్డ్ అయిపోయింది, అది స్టిక్కీ అయిపోయింది. అండ్ దిస్ ప్రొవైడ్స్ ఎన్ సెట్టింగ్ ఆఫ్ అన్ ఓవర్లోడ్. ఇలాగ 2 మెటీరియల్స్ ని అటాక్ లైక్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు క్వీన్ అనేది ఓవర్లోడ్ మెటీరియల్ అని మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అండ్ విచ్ కెన్ బి ఎక్స్ప్లాయిటెడ్ బై ద రిమూవింగ్ ద క్వీన్ బై ఎక్స్చేంజింగ్ ఇట్ అవుట్. మీరు ఒకవేళ ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకుంటే ఎక్స్చేంజ్ చేసుకుంటే ఓకే, లేకపోతే మీరు ఒకవేళ రిమూవ్ చేయాలనుకుంటే రిమూవ్ చేసేయండి. లైక్ ఎనీ వన్ ఆఫ్ ద మూవ్స్ లో నుంచి అయినా కానీ అక్కడ ఆపరేట్ యొక్క క్వీన్ అనేది ఓవర్లోడ్ మెటీరియల్ కాబట్టి ఆ ఓవర్లోడ్ మెటీరియల్ మీరు తీసేశారనుకోండి, సో గేమ్ అనేది మీ అడ్వాంటేజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. క్లియరా? సార్ ఇది చేయాలా? ఏదైతే మనకు H4 అయిపోయింది కదా, H4 దగ్గర నుంచి మీరు ఆ చెక్ మెట్ డెలివరీ చేసేసి గ్రూప్ లో పోస్ట్ చేయాలి. మీరే ఇంట్లో చేయాలి. సార్ ఓవర్లోడ్ డిఫెన్స్. ఏం డిఫెన్స్? ఓవర్లోడ్ డిఫెన్స్ ఇంకా ముందుకు వస్తుందమ్మా, ఇంకా రాలేదు, డిఫెన్స్ రాలేదు. ఓకే ద 3.6 గేమ్ ఒకసారి చూడండి. ఇక్కడ మీరు ఓవర్లోడ్ అయిన మెటీరియల్ ఏమైనా ఉందో చూడండి ఒకసారి. రైట్ నౌ వీఆర్ విత్ వైట్. బ్లాక్ కి ఓవర్లోడ్ పీస్ ఏమైనా ఉంటే చూడండి. బ్లాక్ కి ఓవర్లోడెడ్ పీస్. సార్ నైట్ సార్. ఎక్కడున్న నైట్? G6 లో ఉన్న నైట్. ఎందుకు? సార్ రుక్ బదులు క్వీన్ బదులు రుక్ పెట్టేశారు. ఓకే వెయిట్. సో న్యూ చాప్టర్ క్వీన్ వచ్చేస్తుందండి. 3.66 రైట్. ఇప్పుడు చెప్పండి. ఓవర్లోడ్ మెటీరియల్ కావాలి. ఇప్పుడు ఏంటి ఓవర్లోడ్ మెటీరియల్ ఏంటి? Sir, can't we just keep bishop on a e4?
సార్ బిషప్ ఇప్పుడు అని ఇక్కడ ఓవర్లోడ్ మెటీరియల్ అయితే నైట్ ఆ, సార్. Sir, three-way ఎక్కడ ఉన్న pin, నైట్? sir. Oh, sorry. Three-way pin ka. సో నాకు సార్ ఓవర్లోడ్ మెటీరియల్ ఓవర్లోడ్ కావాలి. మెటీరియల్ నైట్ సార్. ఎందుకు నైట్ ఎందుకు? బికాస్ చెక్మేట్ స్క్వేర్ ని అదే కంట్రోల్ చేస్తుంది కాబట్టి. చెక్మేట్ ఎవరు డెలివర్ చేస్తున్నారు ఇప్పుడు? క్వీన్ సార్. వైట్ కలర్ క్వీనా? ఎస్ సార్. ఎక్కడి నుంచి వచ్చి చెక్మేట్ డెలివర్ చేసుకుంటుంది? వైట్ కలర్ క్వీన్. ఎందుకు చెక్మేట్ ఎందుకు డెలివర్ చేసుకుంది? చెయ్యొచ్చు సార్. సరే ఓవర్లోడ్ మెటీరియల్ కాకపోతే ఏంటి ఇప్పుడు మరి? లాంగ్ వేరియేషన్. Sir, నాకు idea వచ్చింది, sir. చెప్పండి. రైట్ నౌ సార్ వి ఆర్ నాకు విత్ ఒక వైట్. వి ఐడియా ఆర్ విత్ వైట్. వచ్చింది Sir, సార్. bishop on a d8. Bishop on a d8. D8 ఆ? Yes, sir. రూక్ క్యాప్చర్. సార్ Then మనము bishop captures a6. క్వీన్ క్యాప్చర్ చేయలేదు. ఓకే, క్వీన్ సేఫర్ స్క్వేర్. దెన్ ఓకే, మీరు చెప్పినట్టే చేస్తా. Sir, rook sacrifice. మీరు చెప్పినట్టే సార్ చేస్తా. క్యాప్చర్ చేసుకోవచ్చు సార్. ఓకే, లైక్ బిషప్ D8. Rook captures. Yeah. Queen safer square. ఆయన క్వీన్ క్యాప్చర్ చేసుకోవచ్చు కదా, సపోర్ట్ ఎవరు ఉన్నారు ఆయన బిషప్ కి? Queen. ఓకే, క్వీన్. ఓకే, లైక్ సేఫర్ స్క్వేర్. Rook captures d8. అండ్ దెన్ కింగ్ క్యాప్చర్. Not queen. We could go for rook. Rook on d1. Rook on a d1 check. And then we can block. Yes, sir. బ్లాక్ చేయొచ్చు. నో సార్. ఎందుకు పవన్ సపోర్ట్ ఉంది? Then, what do we say? సార్ Sir, move with అర్థం కాల. Queen on e3. E3 and this one, na? Yes, sir. Okay, if you move this one and then if they block and then we can Pawn capture, capture. recapture, and then pawn controls the G6, G5. And if you move this Okay, one, sir. like the queen capture the bishop. Queen capture the bishop. Yes, sir. సార్ అదంతా కాకుండా ఇంకొకటి చెప్పచ్చు సార్. చెప్పండి. మొత్తం వెనక్కి పెట్టండి సార్. The original వచ్చేస్తా. Okay, E3. నెక్స్ట్ బ్లాక్ రాండమ్ మూవ్ సార్. బ్లాక్ ర్యాండమ్ కూడా మీరే చేయాలి. ఓకే సార్. Sir, why can't it go for what do we say? సార్ బిషప్ ఆన్ Bishop captures g2, sir. Black random bishop captures g2, sir. BB5. G2 ఆ? Sir, bishop no, sir. Black random చెప్పారు కదా. Bishop captures g2. ఓకే. ఓకే సార్. నెక్స్ట్ క్వీన్ తీసుకొని D2 లో పెట్టేయండి సార్. D2 ఆ? D4. ఓకే, D4. Yes, sir. Sir, castle. No, sir, castle. Okay, Sir, sir. next move. Okay, sir. Checkmate. మేట్ ఎందుకు? మేట్ ఎవరు చేశారు? Sir, mate ఎలా అయింది సార్? అక్కడ రుక్ సపోర్ట్ ఉంది కదా సార్. ఎక్కడ రుక్కు? అదిగోండి సార్. Sir, rook సార్ లేదు. ఇది కాదు సార్. బిషప్ 8 ఫైవ్ రుక్స్ ఉన్నాయి కదా సార్. ఎలా చెక్ మేట్ అనింది సార్ తను? చూసుకోలేదు నార్మల్ గా. సార్ బిషప్ ఉంది కదా సార్. సార్ సార్ నెక్స్ట్ మూల బిషప్ సార్. నేను చెప్పొచ్చు సార్. డైరెక్ట్ నోటేషన్ చెప్పండి. BG6. BG6. G6 ఎందుకమ్మా? B cross G6 ఆ? B cross G6 ఆ? సార్ B cross G6 అంటే క్వీన్ G2 హ్యాష్‌ట్యాగ్ అవుతుంది. సో ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో ఆ మూవ్ అనేది ఇంతకంటే ముందు చెప్పాల్సింది. ఫస్ట్ మూవే మనకు B cross G కాకుండా మీరు ఇంతకు చెప్పారు కదా కిషన్ మీరు ఇంత ముందు
బిషప్ ని మూవ్ చేసుకున్నారు కదా, లైక్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సార్ In many cases it is not a obvious which piece can be become the overloaded. అంటే సమ్ టైమ్స్ మనకు ఓవర్లోడ్ పీస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయలేకపోవచ్చు లైక్ క్లియర్ గా. ఇన్ దిస్ ఎగ్జాంపుల్ వైట్ ఈస్ అటాకింగ్ ద G6 pawn twice. ఇప్పుడు బిషప్ అటాక్ చేసుకుంటుంది అండ్ అలాగే క్వీన్ కూడా అటాక్ చేసుకుంటుంది A6 ఏదైతే మనకు A6 లో ఉన్న పవన్ ని. అండ్ దెన్ బ్లాక్ ఈస్ డిఫెండింగ్ ఇట్ ట్వైస్ విత్ ద రూక్ అండ్ దెన్ with the queen. However, if white capture the bishop, సార్ he opens a line for the rook. చెప్పండి. సార్ బెస్ట్ మూవ్ నాకు తెలిసి బీ క్రాస్ A6 సార్. అదే B cross A6 ఎందుకు అని మనం ఇక్కడ చూసుకోవాలి ముందు, తర్వాత డిస్కస్ చేస్తాం. ఓకే సో సార్. ఒకవేళ ఇప్పుడు వైట్ క్యాప్చర్ చేసింది అనుకోండి, వైట్ రీక్యాప్చర్ చేసుకొని ఇక్కడ ఏ ఫైల్ మొత్తం వైట్ కి ఓపెన్ అయిపోతుంది ఇక్కడ. However, if white capture the bishop, he opens a line for his rook and a hidden threat for the mate on a D8. ఇలా ముందుకు వచ్చిన తర్వాత D8 లో ప్లేస్ చేసుకుంటే మేట్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ బిషప్ ఆల్రెడీ మీరు ఒకవేళ ఓపెరా మేట్ ని ఒకసారి రిమెంబర్ చేసుకుంటే ఓపెరా మేట్ అనేది ఇలాగే ఉంటుంది. వన్స్ ఇక్కడ ఈ యొక్క రుక్ ని మనం డిఫ్లెక్ట్ చేసుకుంటే ఇలాగ వచ్చేస్తుంది. అండ్ దిస్ మీన్స్ that the black is also needs his rook on a back rank, thus it is overloaded and its defense on a A6 turns out of illusory. అంటే ఇప్పుడు ఓవర్లోడ్ మెటీరియల్ ఏంటి ఇక్కడ, ఇప్పుడు ఒకవేళ మన బిషప్ తో క్యాప్చర్ చేసుకున్నాం అనుకోండి, అండ్ దెన్ ఆపరెంట్ తన రుక్ ని ఓపెన్ చేసుకుంటారు, అవునా? కిషన్ సార్ నా దగ్గర ఒక మూవ్ ఉంది సార్, నేను ఒకసారి ఒక గేమ్ చెప్పొచ్చా? నోటేషన్ చెప్పండి డైరెక్ట్. సరే సార్, నేను నోటేషన్ చెప్తాను సార్. సార్ చెప్పండి సార్ రుక్ అనే సార్ బిషప్ బి క్రాస్ సార్ సార్ బి క్రాస్ B cross A6 అయితే ఇక్కడ ఉంది, అది వద్దులేండి. నేను చూడడం సార్ అదే మూవ్ సార్. అదే మూవ్. సో ఇంతకు ముందు మనం ఏం చేసామంటే నార్మల్ గా బిషప్ తో ఇటువైపు ఉన్న అదే బెస్ట్. ఇప్పుడు ఓవర్లోడ్ మెటీరియల్ అనేది మనకి ఇంతకుముందు ఫైండ్ అవుట్ చేయలేదు మనం, ఎందుకంటే ఇది హిడెన్ గా ఉంది. ఇప్పుడు బ్యాక్ రంగ్ ని కంట్రోల్ చేసుకోవాలి. నెక్స్ట్ మూవ్ లో రుక్ యాక్టివేట్ అయిపోయి చెక్మేట్ అలో చేసుకోకుండా, అంటే ఇప్పుడు ఈ రుక్ ఓవర్లోడ్ మెటీరియల్ ఇక్కడ అంటే హిడెన్ గా ఈ యొక్క మెటీరియల్ ఇప్పుడు ఓవర్లోడెడ్. సో ఇప్పుడు ఒకవేళ మీరు బిషప్ తో క్యాప్చర్ చేశారనుకోండి, క్వీన్ తో క్యాప్చర్ చేసుకుంటారు. నెక్స్ట్ మూవ్ లో రుక్ అనే సార్ నెక్స్ట్ మూవ్ లో రుక్ అనే D8 హ్యాష్ట్యాగ్. సో ఒకవేళ క్వీన్ తో మనం క్యాప్చర్ చేసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా క్యాప్చర్ చేసుకుంటారు. అండ్ దిస్ ద మేట్. ఓకే సార్. కాబట్టి ఈ కైండ్ ఆఫ్ మూవ్ ని ప్రిపేర్ చేయలేదు ఆపోనెంట్, లైక్ బ్లాక్ సైడ్ నుంచి. ఓన్లీ ద సేఫర్ స్క్వేర్ లో ప్లేస్ చేసుకున్నారు క్వీన్ ని, అండ్ దెన్ బ్యాక్ ర్యాంక్ ఖచ్చితంగా రుక్ అనేది కంట్రోల్ చేసుకోవాలి కాబట్టి. ఓకేనా? అండ్ నెక్స్ట్ మూవ్ లో మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, బిషప్ అనేది B5 లో ప్లేస్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఉన్న ఈ యొక్క బిషప్ ని అటాక్ చేసుకుంటారు. అండ్ దెన్ క్వీన్ ఆన్ B7 రైట్ నౌ. అంటే మళ్ళీ సేమ్ పొజిషన్ కి వచ్చేసింది క్వీన్ అనేది ప్రీవియస్ గా ఎక్కడైతే ఉండిందో. అండ్ దెన్ బిషప్ ఇప్పుడు కంట్రోల్ చేసుకుంటుంది, లైక్ ఏదైతే ఆ G2 అనే స్క్వేర్ ని. సో అటువైపు అటాక్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి మేబీ. అండ్ దెన్ బ్లాక్ కెనాట్ ఈవెన్ limit the damage to 1 pawn since the white is now uses a double pin here. ఇక్కడ వైట్ డబుల్ పిన్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఎక్కడ డబుల్ పిన్ ని క్రియేట్ చేసుకోవచ్చు ఒకసారి చెప్పండి. డబుల్ పిన్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు వైట్?
సార్ నాకు అర్థం కాల. ఇప్పుడు ఒకవేళ సార్ మీరు డబుల్ పిన్ అంటే మళ్ళీ అర్థం కాలేదు. ఆ, లైక్ 2000 ఒకసారి కింద సార్ నాకు తెలుసు. చెప్పండి. క్వీన్ E4. ఓ గుడ్ గుడ్. ఎందుకు E4 ఎందుకు? E4 పెడితే అప్పుడు బిషప్ క్యాప్చర్ చేస్తే అప్పుడు అప్పుడు క్యాప్చర్ చేయలేదు సార్, పిన్ లో ఉంది. ఓపెన్ చెక్ అయిపోయింది. E4 క్వీన్ E4 bishop- డబుల్ చెక్ చేయొచ్చు. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే డబుల్ పిన్. క్వీన్ E4 లో ప్లేస్ చేసుకుంటే ఇప్పుడు ఇటువైపు పిన్ అయిపోయింది, ఇటువైపు పిన్ అయిపోయింది. ఎస్ సార్ సార్. ఒకవేళ మనము RD8 ప్లస్ పెడితే అపోనెంట్ రూక్ క్యాప్చర్ చేయలేడు సార్. ఒకసారి మళ్ళీ చెప్పండి. ఇప్పుడు BD8 ప్లస్ పెడితే అపోనెంట్ అసలు క్యాప్చర్ చేయలేదు సార్. సార్ బికాస్ పిన్ అయింది. ఓకే, అర్థమైందా సార్ ఇప్పుడు? క్యాన్సిల్ చేసుకుంటే కింగ్ ఈ అంతా డేంజర్ క్యాన్సిల్ చేసుకుంటే కింగ్. క్యాస్లింగ్ ఇంకా చేయలేదేమో. కింగ్ అసలు చేయలేదు సార్ బిషప్ సపోర్ట్ ఉంటే. సార్ E4 కాకుండా F3 కూడా పెట్టుకోవచ్చు మనం. F3 సార్ కానీ సార్ కింగ్ సైడ్ క్యాన్సిల్ చేయడానికి ప్రాబ్లం ఏంటి సార్? క్యాస్లింగ్ ఆల్రెడీ స్టార్టింగ్ లో అంటే కింగ్ ని మూవ్ చేసినట్టుందేమో. మేబీ మూవ్ చేసి ఉండొచ్చు కింగ్. సార్ కానీ కంప్యూటర్ అలౌ చేయట్లేదు ఏంటి? కంప్యూటర్ అలో చేయట్లేదా? అలా మీరు ఒకసారి నొక్కండి క్యాన్సిలింగ్ అని. లేదు, ఇవ్వట్లేదు. మనం ఇక్కడ క్యాస్లింగ్ చెక్ చేయలేదు. ఇక్కడ గేమ్ లో రియల్ టైం గేమ్ లో క్యాస్లింగ్ చేయలేదు అందుకని. సో ఇలాగ క్వీన్ ఎప్పుడైతే E4 లో ప్లేస్ చేసుకుంటుందో, సో ఇక్కడ బిషప్ కి డబుల్ పిన్ ని ప్రొవైడ్ చేసింది ఇప్పుడు. సో సింప్లీ the white color material emphasized another overload, this time of the C6 bishop. C6 లో ఉన్న బిషప్ కి ఇప్పుడు ఇంకొక హైలైట్ అయింది ఓవర్లోడ్ అనేది మెటీరియల్. ఇప్పుడు పిన్ చేశారు కాబట్టి ఇక్కడ ఓవర్లోడ్ అయిపోయింది కదా. అండ్ దెన్ ఎప్పుడైతే క్వీన్ E4 లోకి వచ్చిందో లైక్ రిజైన్ చేశారు బ్లాక్ కలర్ మెటీరియల్. ఇక్కడ నుంచి మీరు ఫర్దర్ గేమ్ ని కంటిన్యూ చేసి నాకు గ్రూప్ లో పోస్ట్ చేస్తారు. ఓకే సార్. డన్. ఇక్కడ వరకు మనకు ఓవర్లోడ్ అయిన మెటీరియల్ ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలనే కాన్సెప్ట్ మనం డిస్కస్ చేసుకున్నాం. సో చెక్మేట్ ఎలా చేసుకోవడం అనేది మీ డ్యూటీ. అర్థం కాలేదు. ఎవరికి చెక్మేట్ పెట్టాలి? బ్లాక్ కి చెక్మేట్ ఎలా చేయాలి? ఇప్పుడు మీకు ఇక్కడ ఫైండ్ అవుట్ చేశారు కదా, ఇక్కడ బ్లాక్ రిజైన్ చేశారు కాబట్టి బ్లాక్ కి చెక్మేట్ ఎలా చేయాలి. ఓకే. And another way is to view this example is that the black delaying the castle too long and then white was able to defect the sole defender of the back rank to deliver the mate. ఇక్కడ అప్పటి నుంచి గేమ్ లో క్యాజలింగ్ చేసుకోకుండా ఆగారు కాబట్టి ఇంకా ఇక్కడ వైట్ కి ఫేవర్ అయిపోయింది. అందుకని క్యాజలింగ్ ఎర్లీగా చేస్తూ. సార్ చెప్పండి. బ్లాక్ రాండమ్ మూవ్ చేశాను డైరెక్ట్ గా మనం క్వీన్ క్రాస్ ఏంటిది క్వీన్ క్రాస్ C6 చెక్ బిషప్ ని కాప్ చేసుకొని చెక్ పెట్టి. అవును, సార్ క్వీన్ బదులు మనం బిషప్ క్యాప్చర్ చేసుకోవచ్చు సార్. బిషప్ తో బెస్ట్. బిషప్ తో బిషప్ అండ్ దెన్ అప్పుడు క్వీన్ క్యాప్చర్ చేస్తారు సార్. క్వీన్ క్యాప్చర్ చేసి చెక్ పెడతాం సార్. కింగ్ మూవ్ చేస్తారు సార్. సో క్వీన్ క్యాప్చర్ చేస్తారు. ఇప్పుడు ఎలాగో క్వీన్ వెళ్ళిపోతుంది. క్వీన్ కి సార్ ఫోర్క్ చేశాం క్వీన్ కాబట్టి. అయినా ఒకటే, ఇప్పుడు బిషప్ వేసినా ఒకటే సార్ ఆ మూవ్. కానీ నెక్స్ట్ మన క్వీన్ మిగిలిపోతుంది కదా, మన క్వీన్ సేఫ్ గా ఉంటుంది. సార్ ఒకసారి నేను చెప్పేది సార్ ప్లీజ్ ఈ సార్. టైంలో కూడా క్యాన్సిల్ చేసుకోవడానికి ఉంది సార్, కానీ ఇంకో చేయట్లా. అంటే ప్రీవియస్ గా చేసి ఉండింది అనుకుంటా, లైక్ కింగ్ ప్రీవియస్ గా మూవ్ అయింది అనుకోండి, అప్పుడు జరగడానికి ఛాన్స్ ఉంది కదా. అక్కడ another way to view this example, black delayed castling too long అన్నారు.
డిలేట్ అంటే ఇంకా చేయలేదు, చెయ్యాలి ఇప్పుడు. చేయలేదు కాబట్టి అలా ఉండొచ్చు. లేకుంటే స్టార్టింగ్‌లో ఏదైనా మూవ్ చేసి ఉండొచ్చు. సార్ గెలిచే అడ్వాంటేజ్ ఇంకా కొంచెం ఉంది సార్. కానీ సార్ డబుల్ పిన్ అయిపోయింది కదా! వైట్ బ్లాక్ చాలా ఈజీగా బ్లాక్ కి చెక్ పెట్టచ్చు సార్ మనం. అదే ఇప్పుడు అదే బ్లాక్‌కి చెక్ మెడలో చేసి మీరు గ్రూప్‌లో పోస్ట్ చేస్తారు. లైక్ ఇదే పిక్చర్ నేను అప్‌డేట్ చేస్తాను గ్రూప్‌లో. సార్ వైట్ బ్లాక్ సార్ ఇప్పుడు సార్ చెప్పమంటే ఇప్పుడే చెప్తాను సార్ మూవ్స్. వద్దు. మీరు చేసి గ్రూప్‌లో పోస్ట్ చేయండి సరిపోతుంది. సార్ చెప్పండమ్మా. బ్లాక్ ఇప్పుడు వైట్ మూవ్ సార్. ఇప్పుడు బ్లాక్ మూవ్. సరే ఓకే. అండ్ వన్ థింగ్ ఈజ్ సర్టెన్, an overload is usually exploited by a deflection. మనకు ఓవర్లోడ్ అనేది ఏదైతే కాన్సెప్ట్ ఉందో డిఫ్లెక్షన్ వల్లనే మనకు బయటపడుతూ ఉంటుంది డిఫ్లెక్షన్ చేసినప్పుడు. సో ఒకసారి ఈ యొక్క గేమ్ చూడండి, ద నెక్స్ట్ వన్ 3.7 ఐ థింక్. యా, ఈ గేమ్ చూడండి. కొంచెం ఏమైనా డిఫ్లెక్షన్ చేసుకోవడానికైనా కానీ ఓవర్లోడ్ మెటీరియల్ ఏమైనా కనబడుతుంది ఇక్కడ? గ్రీన్ సార్. ఓవర్లోడ్ మెటీరియల్ ఏంటి? రైట్ నౌ వి ఆర్ విత్ ద వైట్ ఓన్లీ, సో వి హావ్ టు Rook, డెలివర్ sir. ఫర్ ద బ్లాక్. Rook sir. ఏ రుక్కు? Bishop. Rook sir. సార్ బిషప్ Bishop sir. బిషప్ F4 లోనే బిషప్ సార్. వైట్ బ్లాక్ కి మీరు ఓవర్లోడ్ మెటీరియల్ చెప్పండి. Sir. బ్లాక్ అంటే Sir. Rook sir. బిషప్ సార్. E6 లో బిషప్. ఎందుకు? Sir F8 లో ఉన్న Rook sir. F8 లో ఉన్న రుక్ ఎందుకు? ఎందుకంటే అది పాని కంట్రోల్ చేస్తుంది, క్వీన్ ని కంట్రోల్ చేసుకుంటుంది సార్. క్వీన్ ఎవరు అటాక్ చేస్తున్నారు? సపోర్ట్ వస్తుంది సార్. ఓకే. అండ్ ఎందుకు ఆ సపోర్ట్ ఎందుకు అని? క్వీన్ ఎందుకు రుక్ కి ఇవ్వట్లేదు? రుక్ కి క్వీన్ yes ఇవ్వట్లేదు. sir. సార్ క్వీన్ సార్ బిషప్ కి ఇస్తుంది, క్వీన్ రుక్ కి ఇస్తుంది, పాన్ కి ఒక రుక్ కి 2 రుక్స్ కి ఒక నైట్ కి సార్. సార్ G7 లో ఉన్న బిషప్ సార్. G7 లో ఉన్న బిషప్ ఎందుకు? వై బికాస్ ఆ బిషప్ లేకపోతే మనము జస్ట్ నార్మల్ గా క్వీన్ తీసుకొచ్చేసి అటాక్ చేయడం అంతా సార్. ఒకవేళ బిషప్ లేదనుకోండి సార్, F6 లో పెట్టేసి రుక్ అటాక్ చేయండి సార్. స్ట్రైట్ గా అది పారిపోయింది. నెక్స్ట్ క్వీన్ తెచ్చుకొని స్లోగా పెట్టుకోవచ్చు సార్. ఓకే. సో ఒక్కసారి చూడండి గేమ్. The black queen and then E6 bishop needs to guard the D5 knight. ఇక్కడ ఈ D5 నైట్ ని క్వీన్ అండ్ అలాగే ఈ యొక్క బిషప్ రెండు కూడా గార్డ్ చేస్తున్నాయి. ఎందుకంటే నెక్స్ట్ ఒకవేళ క్వీన్ క్యాప్చర్ చేసినా కానీ ఇక్కడ ఈ 2 మీటర్స్ లేకపోతే ఇలాగ మేట్ డెలివర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. లైక్ రుక్ క్యాప్చర్ చేసుకుంటుంది, మళ్ళీ రుక్ యాక్టివేట్ చేసుకుని ఇలాగ బ్లాక్ ర్యాంక్ మేట్ డెలివర్ చేసుకోవడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి ఇక్కడ. అండ్ వన్ ఆఫ్ దీస్ పీసెస్ కెన్ ఆల్సో బి డిఫ్లెక్టెడ్. ఇక్కడ ఈ మెటీరియల్స్ అనేవి డిఫ్లెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అంటే ఇప్పుడు ఈ యొక్క నైట్ ని కంట్రోల్ చేసే లైక్ సపోర్ట్ చేసే మెటీరియల్ ఇక్కడ క్వీన్ అండ్ అలాగే ఇక్కడ ఉన్న వన్ ఆఫ్ ద బిషప్ కదా. సో ఇప్పుడు మనం హాఫ్ నైట్ ని కంట్రోల్ సార్ 1 minute సార్. చెప్పండి. ఈ యొక్క 2 మెటీరియల్స్ అనేవి హాఫ్ కప్ స్క్వేర్ ని కంట్రోల్ చేసుకుంటున్నాయి ఇప్పుడు. సో ఇప్పుడు మీరు ఏదైనా ఒక మెటీరియల్ ని డిఫ్లెక్ట్ చేస్తే అక్కడ నుంచి వైట్ కి ఫేవర్ గా అయిపోతుంది. లైక్ మెటీరియల్ ఒక మీరు రిమూవ్ చేసేస్తే. సో వన్ ఆఫ్ ద నైట్ అనేది F7 లో ఉన్న పౌన్ ని క్యాప్చర్ చేసింది. అండ్ దాన్ని ఈ కైండ్ ఆఫ్ మూవ్ దగ్గరనే బ్లాక్ రిజైన్ చేసింది. దట్ ఈస్ అ సెకండరీ థింగ్. కానీ ఎందుకు రిజైన్ చేసింది అసలు? ఇక్కడ ఛాన్స్ ఉండింది. ఒకవేళ బిషప్ క్యాప్చర్ చేసింది అనుకోండి, B cross F7 and then B cross B8.
అండ్ దెన్ ఇప్పుడు ఆ క్వీన్ ఏదైతే ఉందో ఇటువైపు ఈ యొక్క స్క్వేర్ ని కంట్రోల్ చేసుకోవాలి. అండ్ అలాగే ఇక్కడ నైట్ ఆల్రెడీ నైట్ సపోర్ట్ ఇవ్వాలి. ఇక్కడ ఇంకొక మెటీరియల్ కూడా ఉంది కాబట్టి ఓకే. సో ఇటువైపు వెళ్ళింది అనుకోండి, నెక్స్ట్ క్వీన్ తోని అటాక్ చేసుకుంటారు ఇలాగా. సో ఇక్కడ ఈ బిషప్ అనేది పిన్ అయిపోయింది. క్యాప్చర్ చేసుకుంటే రీక్యాప్చర్ చేసుకొని చెక్ డెలో చేసుకుంటాం. సార్ మళ్ళీ ఒకసారి చెప్తారా సార్? ఒక్క నిమిషం ఉండండి. నేను సో 1 ఇప్పుడు మినిట్ అని చెప్పేసి నైట్ అనేది F7 లో ఉన్న పవన్ ని క్యాప్చర్ చేసుకుంటే నెక్స్ట్ బిషప్ రీక్యాప్చర్ చేసుకుంటుంది. ఓకే సార్. అండ్ దెన్ ఇప్పుడు ఏం చేసుకుంటారు, ఇప్పుడు బిషప్ క్రాస్ D8. D8 లో ఉన్న రుక్ ని క్యాప్చర్ చేసుకుంటారు. ఇప్పుడు ఈ వన్ ఆఫ్ ద క్వీన్ ఏదైతే ఉందో ఇటువైపు బిషప్ ని అటాక్ చేయాలి. అండ్ అలాగే ఈ యొక్క రుక్ నైట్ కూడా సపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఈ క్వీన్ ఓవర్లోడ్ అయిపోయింది. ఎస్ సార్. ఇప్పుడు ఒకవేళ క్వీన్ క్యాప్చర్ చేసింది లైక్ దీన్ని క్యాప్చర్ చేసుకోవడానికి వెళ్ళిపోతే ఈ నైట్ ని వదిలేయాలి. తప్పదు కదా, వదిలేసి వస్తేనే ఇప్పుడు ఏదైనా ఒక బిషప్ ని అటాక్ చేసుకుంటారు. లేకపోతే ఆ బిషప్ మళ్ళీ ఫర్దర్ ముందుకు వచ్చేసి అటాక్ చేసుకుంటుంది. సో క్వీన్ క్యాప్చర్ B8 అండ్ దెన్ బిషప్ క్యాప్చర్ D5. సో ఇలాగా సమ్ టైమ్స్ మనకు ఓవర్లోడ్ మెటీరియల్ మనమే క్రియేట్ చేసుకుంటాం కొన్ని సాక్రిఫైజెస్ చేసి. సాక్రిఫైస్ అంటే ఇప్పుడు ఆపోనెంట్ కంటే ఇక్కడ వైట్ కి ఎక్కువ మెటీరియల్స్ వచ్చాయి. ఇక్కడ మీరు +3 లో ఉన్నారు వైట్. సాక్రిఫైస్ చేసినా కానీ సో అలాగా కొన్నిసార్లు ఆ ఓవర్లోడ్ మెటీరియల్ కూడా మనమే ఇచ్చేస్తాం. ఇప్పుడు ఖచ్చితంగా బిషప్ క్యాప్చర్ చేయలేదు అనుకోండి, క్యాప్చర్ చేసుకుంటుంది రీక్యాప్చర్. ఇలాగైనా బ్లాక్ కి ఫేవర్ గా ఉండదు. అండ్ దెన్ బ్లాక్ వచ్చి అటాక్ చేసిన వైట్ కూడా ఫేవర్ అవుతుంది ఇక్కడ ఈ మూమెంట్ దగ్గర. ఓకే సార్. సో ఆఫ్టర్ ద బిషప్ క్రాస్ F7 then bishop cross A8 like B8 the queen needs to abandon the knight ని వదిలేయాల్సి ఉంటుంది, లీవ్ చేయాల్సి ఉంటుంది. సమ్ టైమ్స్ a whole position turns out to be the loss because of the first one piece is need to a piece and then another is like overloaded one. ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ద గేమ్ లో మనకు ఓవర్లోడ్ అనే మెటీరియల్ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయలేదు. కానీ మెల్లిమెల్లిగా కొన్ని సాక్రిఫైజెస్ చేసిన తర్వాత ఓవర్లోడ్ అనే ఒక కాన్సెప్ట్ అనేది అక్కడ ప్రిపేర్ అయ్యింది. సో ఇలాగా ఓవర్లోడ్ అనే ఒక కాన్సెప్ట్ ని మనం కూడా ఇంట్రొడ్యూస్ చేసుకోవడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. క్లియరా? ఈ యొక్క గేమ్ కూడా మీరు కంటిన్యూ చేసి గ్రూప్ లో పోస్ట్ చేస్తారు. ఓకే ఓకే. సార్. రైట్ అండ్ దెన్ ఈజీ సో దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ దెన్ 3 గేమ్స్ ఏదైతే మనం డిస్కస్ చేసుకున్నామో ఆ 3 గేమ్స్ అనేవి మీకు షేర్ చేస్తాను గ్రూప్ లో. కంప్లీట్ చేసి